డేటా సెంటర్లకు సంబంధించిన ఒక రహస్యాన్ని విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడానికి సంబంధించిన రహస్యాన్ని నిన్న లోకేష్ చెప్పుకొచ్చారు. తను లాస్ట్ ఇయర్ గూగుల్‌కి వెళ్లారు. గూగుల్‌లో ఏదైతే క్లౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళతో మీటింగ్ అయినప్పుడు వాళ్ళు మేము భారతదేశంలో పెట్టుబడి పెట్టండి, ఇప్పటికి మా సంస్థలన్నీ ఉన్నాయి, మీ దగ్గరికి రావాలి అంటే డేటా సెంటర్ లాంటిది పెట్టాలి. డేటా సెంటర్ పెడదామంటేనే మీ దేశ చట్టాల ప్రకారం మాకు ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో మార్పులు చేయగలిగితే తప్పించి ఏం చేయలేము, కేంద్ర ప్రభుత్వం డెసిషన్స్ తీసుకోవాలని చెప్పారు. ఏమేం మార్పులు కావాలో లోకేష్ వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఆ డేటా తీసుకొచ్చేసేసి ఆ మ్యాటర్‌తో అశ్విని వైష్ణవ్‌తో కూర్చున్నారు. అశ్విని వైష్ణవ్‌కి అవి ఇచ్చి దీన్ని అర్జెంట్‌గా చేస్తే గూగుల్ వోళ్ళు ఇండియాలోకి వస్తారని చెప్పారు. అశ్విని వైష్ణవ్ మోడీతో మాట్లాడారు. మోడీకి ఈలోపు చంద్రబాబు వెళ్లి కలిసి మోడీకి కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇదివరకు మైక్రోసాఫ్ట్ విషయంలో ఎట్లయితే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకొచ్చారో వీళ్ళది 2 సంస్కరణలు తీసుకొచ్చారు. చట్టంలో మినహాయింపులు తీసుకొచ్చారు. ఆ తర్వాతనంటే వీళ్ళు అడగగానే, లోకేష్ అడగగానే అశ్విని వైష్ణవ్, ఆ తర్వాతన మోడీ దగ్గరికి వెళ్ళేటప్పుడు చంద్రబాబు గారు కూడా మోడీని అడగటం, మోడీ వెంటనే చేయమని చెప్పడం, తద్వారా తీసుకొచ్చినటువంటి మినహాయింపుల కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కి గూగుల్ వచ్చింది. అంటే బాబు అడిగారు, మోడీ చేశారు.